అమెరికా ఓ అమెరికా 83 మిలియన్ పీపుల్ 8 కోట్లకు పైగా ప్రజలు చూసిన ఉత్తరం పంపింది ట్రంప్కి, రాసింది జో కెంట్. ఆ ఉత్తరం కథా కమామీషు తర్వాత. ముందుగా ఎవరి జో కెంట్? జో కెంట్, a top US counterterrorism official, resigns over the Iran war. Mr. Kent is the highest ranking Trump administration official to quit in opposition to the conflict. He's also known for his support of conspiracy theories. జో కెంట్ తన రాజీనామా లేఖను మార్చి 17వ తారీఖున ట్విట్టర్లో ప్రచురించాడు. ఈ రాజీనామా లేఖ చాలా రాజకీయ ప్రకంపనలను కల్పించింది. ఎందుకంటే దిస్ ఈస్ ద హైయెస్ట్ ర్యాంకింగ్ అఫీషియల్ టు రిజైన్ ఇన్ ప్రొటెస్ట్ అగేన్స్ట్ ట్రంప్. జో కెంట్ వెరీ డెకరేటెడ్ ఆర్మీ రేంజర్ అండి. ఆర్మీ గ్రీన్ బెరే రేంజర్. గ్రీన్ బెరే రేంజ్ అంటే ఇట్ ఈస్ ఏ ఆర్మీలో ఒక ఎలీట్ ఫోర్స్. అన్కన్వెన్షనల్ వార్ఫేర్ చేస్తుంటారు. దే కెన్ ఫైట్ లైక్ స్పెషల్ ఫోర్సెస్, దే కెన్ డూ కౌంటర్ టెర్రరిజం, ఇంటెలిజెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. అది హీఈస్ ఎ వెరీ డెకరేటెడ్ వార్ వెటరన్. 11 సార్లు యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. 6 సార్లు బ్రాంజ్ మెడల్ ఏదో వచ్చింది. అలాగే అతని భార్య కూడా ఒక సూసైడ్ బాంబ్ లో చనిపోయింది సిరియాలో డిప్లాయ్ చేసినప్పుడు. సో దిస్ గాయ్ హ్యాస్ అ వెరీ గుడ్ సర్వీస్ రికార్డ్. కానీ కన్స్పిరసీ థియరిస్ట్. వాషింగ్టన్ రాష్ట్రం నుంచి 3rd కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ కి 2 సార్లు పోటీ చేశాడు, 2 సార్లు ఓడిపోయాడు. They call him the MAGA man from Washington, which is actually a blue state. ఫిబ్రవరి 2025 సంవత్సరంలో ట్రంప్ ఇతన్ని నామినేట్ చేశాడు డైరెక్టర్ ఆఫ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విత్ ఆఫీస్ ఆఫ్ డిఎన్ఐ. మరి అతను డిఎన్ఐ అంటే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్. అది తుల్సీ గ్యాబర్డ్ కి డెప్యూటీ, అంటే ఆవిడకి చీఫ్ ఆఫ్ స్టాఫ్ అని కూడా అంటారు. సో వెరీ వెరీ హై ర్యాంకింగ్ పొజిషన్. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ లో అతను సెకండ్ ఇన్ ర్యాంక్ అనుకుంటా. వాళ్ళకి ఆల్ ఇంటెలిజెన్స్ ఈజ్ విజిబుల్. దే నో వాట్ దే ఆర్ డూయింగ్, దే సీ ఎవ్రీథింగ్. అవన్నీ ప్రెసిడెంట్ కి ఇస్తారు అండ్ దెన్ ప్రెసిడెంట్ మేక్స్ ద డిసిషన్, రైట్? ఆ లేఖలో ఏమన్నాడు? నో ఇమినెంట్ థ్రెట్ అన్నాడు. ఇరాన్ పోజ్డ్ నో ఇమ్మీడియట్ థ్రెట్ టు ద యునైటెడ్ స్టేట్స్. ఆ లేఖలో అతను చేసిన అతి ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లనే అమెరికా ఇరాన్ మీదకి యుద్ధానికి వెళ్ళింది అని ఆరోపించాడు. దానివల్ల రాజకీయంగా కొంచెం భూకంపంలాగా వచ్చింది. అలాగే ట్రంప్ తన విధానాలకి వ్యతిరేకంగా యుద్ధానికి వెళ్ళాడు అన్నాడు. పాలసీ డిపార్చర్ అనేది. ఇది యు సెడ్ అమెరికా ఫస్ట్, నో న్యూ వార్స్ అన్నావు, వెళ్ళి మళ్ళీ చేసావు అని. ఆ లేఖ పూర్తిగా చదవటం నాకు ఎందుకు ఇంపార్టెంట్ అనిపించింది. రాజీనామా లేఖ. ప్రెసిడెంట్ ట్రంప్ గారికి చాలా ఆలోచించిన తర్వాత నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ పదవికి నేను ఈ రోజే రాజీనామా చేస్తున్నాను. ఇరాన్ తో జరుగుతున్న ఈ యుద్ధానికి నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, అందుకే దీనికి నేను మద్దతు ఇవ్వలేను. ఇరాన్ వల్ల మన దేశానికి ఎలాంటి తక్షణ ముప్పు లేదు. ఇజ్రాయెల్ మరియు అమెరికాలోని లాబీ ఒత్తిడి వల్లే మనం ఈ యుద్ధం మొదలుపెట్టామని స్పష్టంగా తెలుస్తోంది. హీఈస్ బేసికలీ ఇంప్లాయింగ్ ద జూయిష్ లాబీ. మీరు 2016, 2020 మరియు 2024 ఎన్నికల ప్రచారంలో చెప్పిన విదేశీ విధానాలకు నేను ఎప్పుడు మద్దతుదారుని. మిడిల్ ఈస్ట్ యుద్ధాలు అమెరికా ఆస్తులను, మన దేశభక్తుల ప్రాణాలను హరించే ఒక ఉచ్చు అని జూన్ 2025 వరకు మీరు కూడా నమ్మారు. మీ మొదటి టర్మ్ లో అనవసరమైన యుద్ధాల్లోకి దిగకుండా ఖాసిం సులేమాని హతమార్చి ఐసిస్ ని ఓడించి మీ సత్తా చాటారు. కానీ ఈసారి ఇజ్రాయెల్ అధికారులు మరియు అమెరికా మీడియాలోని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారంతో మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు. ఇరాన్ వల్ల ముప్పు ఉందని దాడి చేస్తే వెంటనే విజయం వస్తుందని మిమ్మల్ని నమ్మించారు. ఇది అబద్ధం. గతంలో ఇరాక్ యుద్ధంలోకి మనల్ని ఎలాగైతే లాగారో ఇప్పుడు కూడా అదే తప్పుడు పద్ధతిని వాడుతున్నారు. ఆ యుద్ధం వల్ల మనం వేల మంది వీరులను కోల్పోయాము. మళ్ళీ అదే తప్పు చేయకూడదు. బై ద వే, ఆ ఇరాక్ యుద్ధంలో ఇతను హీ ఫాట్ అండి. నేను 11 సార్లు యుద్ధ రంగంలో పాల్గొన్న సైనికుడిగా, అలాగే ఇజ్రాయెల్ సృష్టించిన యుద్ధంలో నా భార్య షానన్ను కోల్పోయిన భర్తగా, అమెరికా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని ఈ యుద్ధం కోసం మన తర్వాతి తరాన్ని బలి ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను. మనం ఇరాన్లో ఏం చేస్తున్నామో, ఎవరి కోసం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాను.
ఈ తప్పుడు నిర్ణయాన్ని మార్చుకుని దేశాన్ని సరైన దారిలో పెట్టే అధికారం మీ చేతుల్లో ఉంది. మీ అడ్మినిస్ట్రేషన్‌లో మన దేశం కోసం పనిచేసే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉంది. ఇట్లు మీ జోసెఫ్ కెంట్. ఇదండి ఆ ఒరిజినల్ లెటర్. నేను దీన్ని రికార్డ్ చేసే టైంలో 83 మిలియన్ పీపుల్ చూసారు. 8.3 క్రోర్స్ చూసారు ఈ లేఖని. నా తెలుగు సేత మీకు నచ్చకపోతే స్క్రీన్ పాజ్ చేసుకుని ఇంగ్లీష్‌దే పూర్తిగా చదవచ్చు. అంటే ట్రంప్ ఇజ్రాయెల్ ఒత్తిడితో యుద్ధానికి వెళ్ళాడని, ఇజ్రాయెల్ కోసం యుద్ధానికి వెళ్ళాడని అమెరికన్ ఇంటెలిజెన్స్ వర్గాల వాళ్ళ సలహాని పట్టించుకోలేదని మనకు అందరికీ తెలిసిపోతుంది. వాట్ ఎవర్ వి సెడ్ ఈస్ కన్ఫర్మ్డ్ ఫ్రమ్ ఎ వెరీ హై ర్యాంకింగ్ అఫీషియల్. నిన్న వైట్ హౌస్ లో రిపోర్టర్లు అడిగారు ట్రంప్ని, ఏమంటావు నువ్వు జో కెంట్ రాజీనామా సంగతి? Mr. President, your Director of National Counterterrorism, Joe Kent, he just resigned today. He said he can't support your conflict with Iran. What's your reaction to that? And did you? Well, I read his statement. I always thought he was a nice guy, but I always thought he was weak on security, very weak on security. I didn't know him well, but I thought he seemed like a pretty nice guy. But when I read his statement, I realized that it's a good thing that he's out, because he said that Iran was not a threat. Iran was a threat. Every country realized what a threat Iran was. The question is whether or not they wanted to do something about it. And many people, many of the greatest military scholars are saying for years that president should have taken out Iran because they wanted a nuclear weapon. ఒకసారి మననం చేసుకుందాం ఏమన్నాడు. I always thought he's a nice guy. Well, to him, a nice guy is somebody who's nice to him, not necessarily nice in general, right? I always thought he was weak, very weak. He was always thought he was weak and very weak on security, national security. Really? చూద్దాం, నామినేట్ చేసినప్పుడు ఏమన్నాడో చూద్దాం. ఇది ఫిబ్రవరి 2025లో జో కెంట్ని ఈ పొజిషన్స్ కి నామినేట్ చేసినప్పుడు అతను చేసిన ట్వీట్, ట్రంప్ చేసిన ట్వీట్. బై ద వే, I didn't realize I blocked this guy అండి. He's an obnoxious character, Joe Kent. అందుకనే నేను ట్విట్టర్లో అతన్ని బ్లాక్ చేశాను. అది తన ట్వీట్లు చూడటానికి వెళ్తే యూ బ్లాక్డ్ హిమ్, డూ యూ వాంట్ టు సీ దమ్ అని వచ్చింది. సో దట్ ఈస్ హౌ స్ట్రాంగ్లీ ఐ ఫెల్ట్ అబౌట్ హిమ్ ఎట్ దట్ టైం. మర్చిపోయాను పేరు తర్వాత. ఇతను మళ్ళీ నిన్న రాజీనామా చేసిన తర్వాతనే గుర్తొచ్చింది, ఇతనా అనుకున్నా. ఇట్స్ మై ప్లెజర్ టు నామినేట్. ఓకే, లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ తెలుగు. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ గా జో కెంట్ పేరు ప్రతిపాదించడం నాకు చాలా సంతోషంగా ఉంది. జో ఒక సోల్జర్ గా, గ్రీన్ బెరేగా మరియు సిఐఏ ఆఫీసర్ గా తన జీవితం అంతా ఉగ్రవాదులను, నేరస్తులను వేటాడడంలోనే గడిపాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఉగ్రవాదం వల్ల కలిగే నష్టం ఎంత దారుణంగా ఉంటుందో జోకి బాగా తెలుసు. ఎందుకంటే ఐసిస్ తో జరిగిన పోరాటంలో అతని భార్య షానన్ అనే ఒక గొప్ప అమెరికన్ హీరోని కోల్పోయాడు, అది సిరియాలో. ఆమె ఆశయాలను గౌరవిస్తూ జో ఇప్పటికీ ఈ పోరాటం కొనసాగిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జిహాదీల నుండి మన ఇంటి దగ్గరే ఉన్న కార్టెల్స్, అంటే మాఫియా ముఠాల వరకు అన్ని రకాల ఉగ్రవాదాన్ని అంతం చేసి అమెరికాను సురక్షితంగా ఉంచడంలో జో మాకు సహాయపడతాడు. కంగ్రాట్స్ జో అన్నాడు. 2022లో జో కెంట్ కాంగ్రెస్ కి పోటీ చేసినప్పుడు ట్రంప్ అతనికి ఇచ్చిన వత్తాసిది. But I'd like to introduce Joe to say a few words. A very incredible guy and with a tremendous future, in my opinion. Right now, he's only thinking about Congress, and maybe he'll be there for a number of years, and we don't know what's going to happen, but I think this man has a tremendous future. This guy has a very tremendous future. Okay? 2022లోనే అతను చేసిన మరొక ఎండోర్స్మెంట్. He's a retired Green Beret, a tough cookie with a big, fat, beautiful heart, and he's a Gold Star husband. And Joe Kent is the only candidate in the race that has my total endorsement. He is my complete and total, as I sometimes say, endorsement. And others are trying to say that they have my endorsement, and they absolutely don't. ట్రంప్ని డిస్గస్టింగ్ పీస్ ఆఫ్ షిట్. అలాగే అది లాయల్టీ అనేది 1-way స్ట్రీట్, 2-way స్ట్రీట్ కాదు అని ఎందుకంటారంటే ఇలాంటి ఉదాహరణలు. నిన్న మీటింగ్ లో అడిగితే ఏమన్నాడు? ఐ ఆల్వేస్ థాట్ హీ వాజ్ వీక్. ఆల్వేస్ ఈస్ ద వర్డ్. ఆల్వేస్ థాట్ హీ వాజ్ వీక్, వెరీ వీక్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ. అయినా నామినేట్ చేసాడు ఎందుకంటే నైస్ గాయ్. వాట్ ద హెల్?
సో వెన్ హీ సెడ్ వాట్ ఎవర్ హీ సెడ్ ఇన్ ఎండోర్స్మెంట్ ఫిబ్రవరి 2025లో కానీ 2022లో కాంగ్రెస్ మెన్ గా ఎండోర్స్ చేసినప్పుడు కానీ ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్ యాజ్ లాంగ్ యాజ్ that guy, Joe Kent, was supporting Trump. Trump has no problem. So he will have full and total endorsement for Joe Kent. ఓకే, ఇక ట్రంప్ గురించి చాలు కానీ నేను జో కెంట్ అంటే నాకు ఎందుకు ప్రాబ్లం అని, ఎందుకు బ్లాక్ చేశాను అన్న విషయం కూడా చెప్పాలి మీకు. హీ ఈజ్ అవుట్ అండ్ అవుట్ మాగా అండి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, ఒక గీత ఉంటుంది. ఆ గీత దాటిన తర్వాత ఇది తట్టుకోలేదు. ఇతనికి ఆ గీత దాటింది. ఇట్ ఈస్ you can see his wife got killed by a suicide bomber in Syria. That is a traumatic event. మీరు మాగా కావచ్చు, లేకపోతే రిపబ్లికన్, ఎనీ మీ పొలిటికల్ ఐడియాలజీ ఏమైనా కానీ, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎ ట్రైన్డ్ సోల్జర్, గ్రీన్ బెరెట్ సోల్జర్ ఆర్ ఎ కోల్డ్ బ్లడెడ్ కిల్లర్, that kind of a trauma sticks with you. When he experienced something like this, he realized this game is way too much for him, so that was his line. But the problem is he was himself Joe Kent. I mean, he's a disgusting piece of shit until Trump invaded Iran. ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. నేను ట్విట్టర్లో అతను ఎందుకు బ్లాక్ చేశానో ఇప్పుడు గుర్తొస్తుంది. అతని గురించి చాలా చదివిన గుర్తుంది కానీ ఎగ్జాక్ట్ పేరు ఐ కుడ్ నాట్ ఇమీడియట్లీ రిమెంబర్. స్టోరీ గుర్తుంది, పేరు గుర్తులేదు. వన్ ఆఫ్ ద స్టోరీస్ మాత్రం పంచుకుంటాను మీకు. ఈ ఎల్ సాల్వడార్లో సంవత్సరం ఇతన్ని నామినేట్ చేసాడు, ఫిబ్రవరిలో కన్ఫర్మ్ అయ్యారు, మార్చిలో జరిగింది సంథింగ్ లైక్ దట్. మీకు గుర్తుండే ఉంటుంది, మార్చి ఏప్రిల్ ఆ టైంలో ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటూ లేకపోతే క్రిమినల్స్ అంటూ చాలా మందిని రౌండ్ అప్ చేసి ప్లేన్స్ లో తీసుకెళ్లి ఎల్ సాల్వడార్లో బ్యూకెలి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లో పెట్టారు చూసిరా. ఆ చొక్కాలు లేకుండా టాటూలు ఉన్నాళ్ళు, ఫోటోలు అవన్నీ, క్రిస్టినో అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు తీసుకోవటం అదంతా. సో యూ రిమెంబర్ ఆల్ దట్, రైట్? డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్స్ ఇది వచ్చి వీళ్ళు ఎవరు థ్రెట్ కాదు, ఈ ట్రెండ్ ఎరాగ్వా అనేవాళ్ళు వాళ్ళు థ్రెట్ కాదు, వాళ్ళని అక్కడికి తరలించడం సబబు కాదు అన్న మెమో వాళ్ళు ఇంటర్నల్ గా అనాలిసిస్ చేస్తే ఇతడు ఆడేం చెప్పాడంటే, ఆ అనలిటికల్ పీస్ వాళ్ళు ఇంటర్నల్ అనలిస్ట్ ఆనెస్ట్ అసెస్మెంట్ చేసి రాసిన డాక్యుమెంట్ ని వీ నీడ్ టు డూ సమ్ రీరైటింగ్ సో దట్ దిస్ డాక్యుమెంట్ will not be used against the Director of National Intelligence, which is Tulsi Gabbard. ఆవిడకి వ్యతిరేకంగాను అలాగే పోటస్ ట్రంప్కి వ్యతిరేకంగా వాడకుండా ఉండేందుకు దీన్ని రీరైట్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు ఇతగాడు. సో గుడ్, హీస్ గాన్. ఇప్పుడు 83 మిలియన్ పీపుల్ ఆ ఉత్తరం చూశారు అంటే, అంతేకాదు ఇండియాలో న్యూస్ పేపర్స్ కూడా కవర్ చేస్తున్నట్టుగా నాకు ఎవరో టెక్స్ట్ పెట్టారు, ఇందాక చూశాను. బాగా విపరీతమైన పాపులారిటీ వచ్చింది ఇతగాడి రాజీనామాకి. వాట్సాప్ లో కూడా నాకు కొన్ని మెసేజ్లు వచ్చాయి. సో ఐ థింక్ దిస్ ఈస్ రెసనేటింగ్ విత్ పీపుల్. ఈ వార్త ఇక్కడ అమెరికాలో ఏం జరుగుతుంది అన్నది మాత్రం దాన్ని కొంచెం క్లుప్తంగా చెప్తాను మీకు. ఇప్పుడు ఇతని రాజీనామాకి సంబంధించి ఎడాపెడా అభిప్రాయాలు వెలువరుస్తున్నారు. మాగాలోనే ఒక స్ప్లిట్ వచ్చింది. అలాగే డెమోక్రాట్లు కూడా రెండు రకాలుగానే చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే చాలా మంది ట్రంప్ వ్యతిరేకులు చెప్తున్నారు. సో ట్రంప్ మద్దతుదారులు ఏమంటున్నారంటే, వీళ్ళు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరేమో కెంట్ నిజమైన దేశభక్తుడని అనవసరమైన యుద్ధాలను వ్యతిరేకించినందుకు అతన్ని పొగుడుతున్నారు. వీళ్ళందరూ ఎవరు? టకర్ కార్ల్సన్ ఇలాంటి వాళ్ళు ఒక సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి, ప్రో ట్రంప్, అండ్ దే ఆర్ మాగా అండ్ మేబీ దే ఆర్ స్టిల్ మాగా, బట్ దే ఆర్ యాంటీ జూయిష్ అండ్ యాంటీ ఇజ్రాయెల్. వీళ్ళందరూ ఇతన్ని పొగిడేస్తున్నారు. ఎందుకు? ఇజ్రాయెల్ని వేలెత్తి చూపించాడు. జ్యూస్ పేరెత్తలేదు కానీ, బట్ ఇట్స్ ప్రెటీ మచ్ యూ కెన్ సీ దట్ యాంటీ జూయిష్ సెంటిమెంట్ అతనిలో ఉన్నదాన్ని. ఇంకోటి ఏంటి, ఇతగాడు ఈ టకర్ కార్ల్సన్ ఇలాంటి వాళ్ళందరికీ మిత్రుడు కొంచెం. ఐ మీన్ హీ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ టకర్ కార్ల్సన్. ఈ వారంలోనే అలాంటి టాక్ షోస్ లో వెళ్ళి మాట్లాడటానికి సిద్ధపడుతున్నాడు. ఐ థింక్ హిస్ అపియరెన్సెస్ ఆర్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ టుడే, March 18th. He is no longer in that position, right? Now he can freely go and express his political opinion against the president anymore. So that's what is coming right next. ఈ మాగా ఫ్యాక్షన్ లో ట్రంప్ వ్యతిరేకులను అందరినీ దేశద్రోహులని మోర్కప్ శిఖామణులు, చాలా మంది మోర్కప్ శిఖామణులు కాదు, దే ఆర్ లైక్ అవుట్ అండ్ అవుట్ రేసిస్ట్ వాళ్ళు. డెమోక్రాట్లు ఏమంటున్నారంటే, హీఈస్ రైట్ అబౌట్ దాట్, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లనే వెళ్ళారు, ఆధారాలు ఏమీ లేవు,
ఇరాన్ మీద యుద్ధం జరగటానికి అనవసరం, ఇది దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్ అంటూ ఒప్పుకున్నప్పటికీ ఈ డెమోక్రాటిక్ పార్టీలో ఇజ్రాయెల్ వ్యతిరేకించినందుకు ఇతని మీద దుయ్యబడుతున్నారు. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఇన్ బోత్ పార్టీస్ హియర్. దేర్ ఆల్ బిచెస్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఒక్క మాట చెప్పడానికి కూడా భయపడతారు. ఎందుకంటే ఈ ఏపాక్ ఇలినాయ్ ఎలక్షన్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంది. ఇలినాయ్లో నిన్న ప్రైమరీలు జరిగినాయి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగానే ఉంది. యాక్చువల్గా దాని గురించి వేరే మాట్లాడుకోవచ్చు. బట్ ఆ ఏపాక్ కి వ్యతిరేకంగా వెళ్ళడానికి భయపడుతుంటారు బోత్ డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్. నువ్వు అనకూడదు ఇజ్రాయెల్ని అని వీళ్ళ వాదనలు. ప్రెస్లో వాషింగ్టన్ పోస్ట్లో అనుకుంటా కవరేజ్ ఏంటంటే ఇది ఇంటెలిజెంట్ ఫెయిల్యూర్ అంటారు. ఇంటెలిజెంట్ ఫెయిల్యూర్ అని నేను అనుకోను. ఎందుకంటే ఇంటెలిజెన్స్, సరైన ఇంటెలిజెన్స్ ట్రంప్కి ఇచ్చారు. అతను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? I mean, that's my opinion. I don't know. It looks like intelligence did not fail. They gave him the right information, but he said like that. I feel it in my bones అన్నాడు కదా. ఇలా పార్టీలు స్ప్లిట్ అయినట్టే సోషల్ మీడియాలో కూడా విపరీతంగా స్ప్లిట్ ఒపీనియన్స్ నడుస్తున్నాయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ వార్త మంగళవారం నాడు వచ్చింది. సోమవారం నాడు అతని బాస్ తులసి గ్యాబర్డ్ వైట్ హౌస్కి వెళ్ళి జేడీ వ్యాన్స్ని కలిసారట, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్. నేను రాజీనామా చేయబోతున్నాను అంటే ఒకసారి ప్రెసిడెంట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ని కలిసి చూడు, తొందరపడి చేసి నిర్ణయాలు తీసుకోవద్దు ఏదో అట్లా చెప్పి, హే బీ రెస్పెక్ట్ఫుల్ టు ద ప్రెసిడెంట్ అని చెప్పాడు జేడీ వ్యాన్స్. నాకు ఇదంతా చూస్తుంటే అనిపిస్తుంది ఏంటంటే, బై ద వే తులసి గ్యాబర్డ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. సో లెట్స్ సీ వాట్ షీ సెడ్ యెస్టర్డే. ఇది కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్దాం అనుకున్నానండి. ఐ డోంట్ వాంట్ సమ్ థింగ్స్ టు బి లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్, అందుకని ఇంగ్లీష్లో నేను చదువుతాను. చాలా ముఖ్యమైనది ఇది. యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ ఏ ట్రివియల్ థింగ్. Donald Trump was overwhelmingly elected by the American people to be our president and commander-in-chief. As our commander-in-chief, he is responsible for determining what is and is not an imminent threat and whether or not to take action he deems necessary to protect the safety and security of our troops, the American people, and our country. The office of the Director of National Intelligence, which is her office, is responsible for helping coordinate and integrate all intelligence to provide the president and commander-in-chief with the best information available to inform his decisions. Okay, last paragraph, very important. After carefully reviewing all the information before him, President Trump concluded that the terrorist Islamist regime in Iran posed an imminent threat, and he took action based on that conclusion. గమనించండి, నేను ప్రెసిడెంట్తో ఏకీభవిస్తున్నాను అనలేదు, ప్రెసిడెంట్ సరైన నిర్ణయం తీసుకున్నాడు అనలేదు. మేము ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇచ్చాము, ఆయన అలా నిర్ణయం తీసుకున్నాడు అంది. అంటే మేమేమి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఆయన తీసుకున్న నిర్ణయం ఆయనదే, ఆయన ఎన్నుకున్నారు, ఆయన ఇష్టం, ఆయన అటు చేశాడు, నాకేం ప్రమేయం లేదు. దిస్ ఈజ్ హౌ ఐ రీడ్ దిస్. నౌ పుట్ దట్ ఇన్ కాంటెక్స్ట్. ఈవిడ తన డెప్యూటీ జో కెంట్ రాజీనామా చేసిన అతను కలిసి వెళ్ళి జేడీ వ్యాన్స్ని కలిచారు. జేడీ వ్యాన్స్ వెళతాను నైస్గా మాట్లాడాడు. వార్తలు ఏమైనా వస్తున్నాయి, జేడీ వ్యాన్స్ వాజ్ అగేన్స్ట్ దిస్ వార్. నా అభిప్రాయంలో, నేను గమనించిన దాని ప్రకారం ఏంటంటే, ఇదంతా చూస్తుంటే జేడీ వ్యాన్స్ గట్టిగా వల వేస్తున్నాడు. బేసికల్గా ఐ డోంట్ నో హౌ దిస్ ఈస్ గోయింగ్ టు ప్లే అవుట్. వన్ పాసిబిలిటీ ఈజ్ ఈ యాంటీ ఇరాన్ వార్ సెంటిమెంట్ని జేడీ వ్యాన్స్ ఈజ్ ఎక్స్ప్లాయిటింగ్ ఆన్ ద మాగా సైడ్. ఆ మాగాలో స్ప్లిట్ అయితే ఉంది చూసారా, ఇరాన్ వార్కి సంబంధించిన స్ప్లిట్లో. సో జేడీ వ్యాన్స్ ఈస్ ట్రైంగ్ టు కన్సాలిడేట్ హిస్ పవర్ ఇన్ దాట్ విత్ దాట్ ఫ్యాక్షన్. పీపుల్ లైక్ టకర్ కార్ల్సన్, ఇలాగే యాంటీ సెమెటిక్ ఉన్నాడు కదా నిక్ ఫ్యూంటెస్ అని, వీళ్ళందరినీ. సో హీ ఈజ్ కన్సాలిడేటింగ్ హిస్ పవర్ అట్లీస్ట్ అన్ ఎ ఫ్యాక్షన్ దట్ అపోజెస్ దిస్ వార్. నా guess ఏంటంటే pretty soon Trump is going to fire Tulsi Gabbard because Trump reptilian instincts అంటారు, అంటే ఓసరవెల్లి టైప్. హీ కెన్ ఇలాంటి వెన్నుపట్టు పొడిచే వాళ్ళని హీ పసిగట్టగలదు. జేడీ వ్యాన్స్ ఈజ్ ప్లేయింగ్ దట్ గేమ్ విత్ హిమ్ and Tulsi Gabbard seem to be in JD Vance camp. This is going to get interesting, especially if the war is not going to abruptly end tomorrow. ఇక్కడ పూర్తి చిత్రాన్ని చూస్తే నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఈ మాగాలో స్ప్లిట్, రిపబ్లికన్స్ లో స్ప్లిట్, వీటన్నిటి వల్ల
జేడీ వ్యాన్స్ ఒక మార్గా వర్గం మీద తన గుప్పిడి బిగిస్తున్నాడు. ట్రంప్ మూర్ఖుడే కావచ్చు, కానీ ఇలాంటి రాజకీయ పన్నాగాలు గమనించలేని మూర్ఖుడు కాదండి. నా ఉద్దేశంలో కథ ఇంకా రక్తి కట్టబోతోంది. స్టే ట్యూన్డ్. వేచి చూద్దాం ఏమవుతుందో.